సో ఇండియాలో ఐవీఎఫ్ కాస్ట్ ఎంత అని చాలా మంది అడుగుతున్నారు. సో కాస్ట్ అనేది ఎప్పుడు కూడా సైకిల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటదన్నమాట. సో మనం ఒక ఐవీఎఫ్ సైకిల్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఐవీఎఫ్ సైకిల్లో అసలు ఏం చేస్తారు? సో ఫస్ట్ 10 days లో ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఇంజెక్షన్స్ అంటే ఏంటి? సో 3 types or 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో FSH, LH అనే హార్మోన్ ఇస్తారు. అలానే ఎగ్ రిలీజ్ కాకుండా మనకి ఇంకో థర్డ్ ఇంజెక్షన్ యాంటగనిస్ట్ అని ఇస్తారనమాట. సో ఈ సెట్ ఆఫ్ ఇంజెక్షన్స్ కి ఒక ప్రైజ్ ఉంటుంది. సో మనం మెడిసిన్స్ పక్కకు పెడితే ఐవీఎఫ్ ఇక్సీ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఐవీఎఫ్ అంటే ఒక ఎగ్ కి ఒక 10,000 స్పర్మ్స్ ఒక డిష్ లో పెట్టి వదిలేస్తారనమాట. అదే ఇక్సీ చేశారనుకోండి, ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో దీనికి మళ్ళీ ఒక సపరేట్ కాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎంబ్రియో అనేది తయారు చేయాలంటే ఒక 5 days ఎగ్ స్పర్మ్ మనం ఫర్టిలైజేషన్ చేశాక ఇంక్యుబేటర్స్ లో పెట్టాలి. సో ఇంక్యుబేటర్స్ పెట్టాక దాంట్లో మనం గ్యాసెస్ సప్లై ఇవ్వాలన్నమాట. సో ఆ 5 days అయిన తర్వాత వీటిని తీసుకొని మళ్ళీ మనం క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం లిక్విడ్ నైట్రోజన్ లో -190 degrees సెంటిగ్రేడ్ లో చేస్తాం అనమాట. సో ఈ క్రయో ప్రిజర్వేషన్, ఈ ఫ్రీజింగ్ అనేది మనం ఎన్ని ఇయర్స్ కైనా పెట్టుకోవచ్చు. సో దాంట్లో లిక్విడ్ నైట్రోజన్ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రీజింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కంబైన్డ్ గా ఒక ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుద్ది అనమాట. కాకపోతే ఇంజెక్షన్స్ కాస్ట్ డిఫర్ కావచ్చు. అలానే బాడీ వెయిట్ ని బట్టి కూడా మనం ఇంజెక్షన్ డోసేజ్ ని డిసైడ్ చేయొచ్చు. ప్లస్ రెస్పాన్స్ ని బట్టి కూడా ఇంజెక్షన్స్ డోసేజ్ అనేది ఆల్టరేషన్ ఉంటుంది.